సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది. రామ్ చరణ్ 2025 సంవత్సరంలో మొదటి సక్సెస్ ని నమోదు చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా మెగా అభిమానులు రామ్ చరణ్ మీద భారీ ఆశలైతే పెట్టుకున్నారు. మరి ఆయన వాళ్ళ ఆశలను నెరవేరుస్తూ సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న మెగా హీరోలందరూ మరోసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 2025 సంవత్సరంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావటం విశేషం. మరి వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ భారీ సక్సెస్ లను సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.